ఐబ్రోస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మనకి ట్వీజర్స్ కావాలి. ఈ యాంగులర్గా ఉంటే ఇలాంటి ట్వీజర్స్ అయితే ఈజీగా అవుతుందండి మీకు ట్వీజ్ చేయడం. అండ్ సిజర్స్ కావాలి. ఇది కూడా ఇలా ఉండాలన్నమాట. యాంగులర్గా ఉంటే మనకి కట్ చేయడానికి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రాస్ మనం కట్ చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది. అండ్ 10x జూమ్ మిర్రర్ కావాలి. ఇది 10x జూమ్ అండి, అంటే మీకు చాలా చిన్న చిన్న వెంట్రుకలు కూడా బాగా కనిపిస్తాయి. సో ఏవి మిస్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. షేప్ చాలా నీట్గా వస్తుంది. యూజ్ చేసి నేను ఐబ్రోస్ షేపింగ్ ఎలా చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తాను. అండ్ నేను ఇంట్లో ఐబ్రోస్ షేపింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను వైజాగ్లో ఉండేదాన్ని అండి. అక్కడ అనూస్కి వెళ్ళేదాన్ని. అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు థ్రెడ్డింగ్ చేసేవారు. సో ఈచ్ టైం డిఫరెంట్ షేప్ వచ్చేదన్నమాట. నాకు అసలు నచ్చేది కాదు అండ్ చాలా సన్నగా చేసేవారు. సో అందుకోసం నేను ఇంట్లోనే చేసుకోవడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా పార్లర్కి వెళ్ళడం మానేశాను. దేనికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ముందైతే ఓన్లీ ఫర్ థ్రెడ్డింగ్కి వెళ్ళేదాన్ని, బట్ ఇప్పుడు దానికి కూడా వెళ్ళట్లేదు. ఇంకా యూఎస్ వచ్చాక కూడా నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళలేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో అది నాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఎవ్రీ 3 to 4 వీక్స్కి ఎక్స్ట్రాస్ మాత్రం నేను ట్వీజ్ చేసేస్తానండి. సో దట్ ఎప్పుడు షేప్లో ఉంటాయన్నమాట ఐబ్రోస్ కూడా. అండ్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి ట్వీజర్స్లో అండ్ ఈ మిర్రర్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. 10 minutes పడుతుందండి చేయడానికి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు లెట్స్ సీ ద ప్రాసెస్. ఫస్ట్ కొంచెం వామ్ వాటర్ తీసుకొని వైప్ చేసుకుంటున్నాను. దీనివల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి అండ్ మీరు ప్లక్ చేస్తారు కదా, ట్వీస్ట్ చేసినప్పుడు అంత పెయిన్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ 4 ఏరియాస్లో ఉన్న ఎక్సెస్ హెయిర్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. సో ఎక్సెస్ హెయిర్ ఫస్ట్ రిమూవ్ చేసిన తర్వాత మనకి షేప్ క్లియర్గా కనిపిస్తుంది. దెన్ మీరు థిన్ చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ మీరు షేపింగ్ స్టార్ట్ చేయకండి, జస్ట్ ఎక్సెస్ హెయిర్ మాత్రమే రిమూవ్ చేయండి ఫస్ట్. అండ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఐబ్రో పెన్సిల్తోని థిక్గా డ్రా చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్గా షేప్ తెలుస్తుంది. దెన్ ఎక్సెస్ హెయిర్ని రిమూవ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవ్రీ టైం కొంచెం కొంచెం ట్వీస్ట్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్ మిర్రర్లో మీరు మ్యాగ్నిఫైయింగ్ మిర్రర్లో అంత క్లియర్గా కనిపించదు షేప్. సో ఎక్స్ట్రాస్ మాత్రం ఇందులో చూస్తూ తీసుకోవాలి అండ్ నార్మల్ మిర్రర్లో చెక్ చేస్తూ ఉండాలి షేప్ కరెక్ట్గా వస్తుందో లేదో. సో నేను ఈ థిక్నెస్ మెయింటైన్ చేస్తానండి ఎప్పుడు. సో ఇక్కడితో ఆపేస్తున్నాను ట్వీస్ట్ చేయడం. నెక్స్ట్ సిజర్స్ తీసుకొని ఫ్రంట్ ఉన్న లాంగ్ స్ట్రాండ్స్ని నేను కట్ చేస్తున్నాను. బ్రష్ యూజ్ చేయొచ్చండి, నేను ఇక్కడ చేత్తో చేస్తున్నాను. మీ దగ్గర చిన్న బ్రష్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. అంతేనండి, నేను సేమ్ ప్రాసెస్ని లెఫ్ట్ ఐబ్రో మీద కూడా రిపీట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్ట్రా హెయిర్ని నేను సిజర్స్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. అంతేనండి, నా ఐబ్రో ట్వీజింగ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను.
వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.